Hello everybody. For any exam, between two exams, there is only 1 day gap. Hardly. మరి ఆ 1 day gap లో how to prepare tax effectively. We have to see. In addition to that, we have to see how to present also. So first we will see on presentation. Presentation is more important than preparation. In tax, first what you have to write, first what act saying, then what they given in problem, then what you are saying, what is your answer. Always remember, if you want to answer for any question, యాక్ట్ ఏమని చెప్తుంది, క్వశ్చన్లో వాళ్ళు ఏమి ఇచ్చారు, తర్వాత మీరేమనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, వాట్ ఈజ్ యువర్ కన్క్లూజన్. ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు ఫాలో దీస్ త్రీ. కొన్నిసార్లు మనం ఫస్ట్ యూ కెన్ రైట్ ఆన్సర్, తర్వాత యూ కెన్ రైట్ ప్రొవిజన్, లేదా ఫస్ట్ యూ కెన్ రైట్ ప్రొవిజన్, తర్వాత యూ కెన్ రైట్ ఆన్సర్. దట్ ఈస్ సెకండరీ. ఆన్సర్లో అంటే ఫ్రమ్ టాప్ టు ఎండ్ ఇవన్నీ కవర్ అవ్వాలి. యాక్ట్ ఏమని చెప్తుంది, ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, అండ్ వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్. సమ్ పీపుల్ ఫస్ట్ దే విల్ రైట్ వర్కింగ్ నోట్, తర్వాత దే ఆర్ గోయింగ్ టు సొల్యూషన్. ఇది ఒక మెథడ్. కొందరు ఏంటంటే ఫస్ట్ దే ఆర్ డూయింగ్ సొల్యూషన్, తర్వాత దే ఆర్ రైటింగ్ వర్కింగ్ నోట్. ఇట్ ఈస్ వన్ మోర్ మెథడ్. దిస్ వన్ అడ్వైజబులా, దిస్ వన్ అడ్వైజబుల్ అంటే ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సొల్యూషన్లో ఎక్కడైనా సరే మనకి ఇవన్నీ కవర్ అవ్వాలి. ఫస్ట్ వర్కింగ్ నోట్ రాసి తర్వాత సొల్యూషన్ రాస్తారా, లేదా ఫస్ట్ సొల్యూషన్ తర్వాత వర్కింగ్ నోటా, అది డిపెండ్స్ అపాన్ యువర్ కంఫర్ట్. మీరు ఎలా అయినా రాయండి, నో ప్రాబ్లం. సో యాక్ట్ ఏమని చెప్తుంది, ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, అండ్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్. ఈ మూడు కవర్ అవ్వాలి. యూ కెన్ ఫాలో ఎనీ ఆర్డర్. సపోజ్ సెక్షన్ 87A ఉంది. వాట్ ఈస్ దట్, రీబేట్. హూ కెన్ టేక్, ఇండివిజువల్, రెసిడెంట్ అయి ఉండాలి, ఇన్కమ్ షుడ్ బి 5 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇలా ఉంటే యూ కెన్ టేక్ రీబేట్ ఆఫ్ 12,500 ఆర్ బేసిక్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఫస్ట్ మీరు ఈ విధంగా రాయండి. తర్వాత ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జాంపుల్ 4.5 lakhs, దట్ ఈస్ 5 lakhs ఆర్ బిలో. దేర్ ఫోర్ అసెసీ కెన్ టేక్ రీబేట్ ఆఫ్ 12,500 ఆర్ బేసిక్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో విల్ బి ఫైనల్ ఆన్సర్ విల్ బి 0. సో ఫస్ట్ యాక్ట్ ఏమని చెప్తుంది, క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, తర్వాత మీరేమనుకుంటున్నారు, ఈ మూడు కూడా కవర్ అవ్వాలి. సెకండ్ థింగ్, మెనీ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వర్కింగ్ నోట్స్, వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్. ఏమైనా సెక్షన్ ఉంటే మీకు గుర్తుంటే ఆ సెక్షన్ రాయండి. ఒకవేళ ఏమైనా అజంప్షన్స్ అవసరం అయితే యూ హ్యావ్ టు కీప్ అజంప్షన్. సపోజ్ ఎగ్జామ్లో ఏజ్ ఇవ్వలేదు, యూ కెన్ అజ్యూమ్ బిలో 60. యూ కెన్ అజ్యూమ్ 60 ఆర్ అబవ్ ఆల్సో, బట్ వాట్ ఈస్ ద బెస్ట్ అజంప్షన్ దట్ యూ హ్యావ్ టు గివ్, యూ హ్యావ్ టు అజ్యూమ్ బిలో 60. అంటే మీరు ఇచ్చే అజంప్షన్ కూడా రీజనబుల్గా ఉండాలి. సో ఒక క్వశ్చన్లో నాట్ ఓన్లీ ఆన్సర్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్, సెక్షన్, లేదా ఏమైనా రూల్ ఉంటే రూల్, అజంప్షన్, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు రైట్. డోంట్ ఫోకస్ మెయిన్లీ ఓన్లీ ఆన్ ఆన్సర్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీకు వచ్చని వాళ్ళకు మీరు చెప్పాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రజెంటేషన్, మీకు ఇవన్నీ వచ్చు అని మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలగాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ప్రజెంటేషన్. ఇఫ్ యూ రీడ్ 10 books, లేదా ఇఫ్ యూ డూ 100 ప్రాబ్లమ్స్, ఎనీ వన్ కెన్ పాస్. ఇక్కడ ఐసీఏ ఉద్దేశం అది కాదు. ఇఫ్ యూ డూ 100 ప్రాబ్లమ్స్, యూ కెన్ రైట్ ఎగ్జామ్, యూ కెన్ పాస్. దట్ ఈస్ దేర్, అది వాళ్ళ పర్పస్ కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే టుమారో ఇఫ్ యూ గో టు సొసైటీ, టుమారో ఇఫ్ యూ గో టు రియల్ లైఫ్, మీరు ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా
వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్, సెక్షన్, అజంప్షన్స్, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్వేస్ యూ హావ్ టు రైట్ లైన్ బై లైన్, లైన్ బై లైన్. ఇక్కడ రాయండి, లీవ్ వన్ లైన్, తర్వాత మళ్ళీ ఇక్కడ రాయండి, మళ్ళీ లీవ్ వన్ లైన్, తర్వాత మళ్ళీ ఇక్కడ రాయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి సిఏ ఎగ్జామ్లో ఆన్సర్ లెంత్ అనేది ఇంపార్టెంట్ కాదు అని అలా చెప్తాం, కానీ ఇక్కడ లెంత్ కూడా ఇంపార్టెంటే. ఇఫ్ యూ రైట్ ఇన్ ఆల్ లైన్స్ ఏమవుతుందంటే అది పెద్ద ఆన్సర్ అయినా సరే ఒక 4 to 5 లైన్స్లో రాస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీ ఆన్సర్ షీట్ వాల్యూ చేసే వాళ్ళకి అది స్మాల్ ఆన్సర్లా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ హౌ టు రైట్ లైన్ బై లైన్. మీకు ఎగ్జామ్లో ఐ థింక్ దెర్ ఆర్ నియర్లీ 28 pages. దీంతో పాటు దే విల్ గివ్ అడిషనల్స్ ఆల్సో, నో నీడ్ టు బాదర్. కాబట్టి ఆల్వేస్ హౌ టు రైట్ లైన్ బై లైన్. లెంత్ అనేది ఇంపార్టెంట్ కాదు, అయినప్పటికీ కూడా ఆ ఎగ్జామ్ పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి ఆన్సర్ కొంచెమైనా కనపడాలి. సో దట్ ఈస్ ఆల్సో కీప్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్, సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1లో ఏ, బి, సి, డి ఇలా ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2లో ఏ, బి, సి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3లో కూడా సపోజ్ ఏ, బి, సి ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ 1B మీకు బాగొచ్చు, అప్పుడు ఏం చేయాలంటే మీరు క్వశ్చన్ నెంబర్ 1B రాయండి. క్వశ్చన్ నెంబర్ 1B హెడ్డింగ్ పెట్టేసి టాప్లో నీట్గా రాయండి. ఎప్పుడైనా సరే హెడ్డింగ్ మీరు యూ హ్యావ్ టు కీప్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పేజ్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పేజ్. ఇక్కడ సైట్ రాయొద్దు, సైట్ రాస్తే కొన్నిసార్లు వాళ్ళకి కనపడదు, కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పేజ్. లైన్ బై లైన్ రాయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2C మీకు బాగొచ్చు అనుకోండి, నో ప్రాబ్లం, నెక్స్ట్ పేజీకి వెళ్ళేసి 2C అని హెడ్డింగ్ పెట్టేసి అక్కడ యూ కెన్ రైట్ ఆన్సర్. ఇప్పుడు 1A, 1B, 1C, 1D అన్ని ఆర్డర్లో ఉండాలని ఎక్కడ రూల్ లేదు. మీకు 1B బాగొచ్చు, 1B రాయండి. 2C వచ్చు, 2C రాయండి. నెక్స్ట్ 3B వచ్చు, 3B రాయండి. అంతేగాని ఒక క్వశ్చన్లో ఉన్న సబ్ క్వశ్చన్స్ అన్ని ఆర్డర్లో ఉండాలి అని ఎక్కడ మనకి రూల్ లేదు. కాబట్టి మీరు ఎలా రాయండి, క్వశ్చన్ నెంబర్ మాత్రం ప్రాపర్గా ఇవ్వండి, క్వశ్చన్ నెంబర్ అండ్ సబ్ క్వశ్చన్, అండ్ దట్స్ యూ హ్యావ్ టు గివ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పేజ్. నెక్స్ట్ వన్, ప్రతి పేజీలో ఈ హౌ టు రైట్ ఓన్లీ 1 క్వశ్చన్ లేదా ఓన్లీ 1 సబ్ క్వశ్చన్. ఇప్పుడు 1A జస్ట్ ఓన్లీ 4 లైన్స్ ఉంది, అయినా సరే ఈ హౌ టు రైట్ ఓన్లీ 4 లైన్స్. అది వదిలేసి గో టు నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్లో ఈ హౌ టు స్టార్ట్ న్యూ క్వశ్చన్. ఒకే పేజ్లో డోంట్ రైట్ మోర్ దాన్ 1 ఆన్సర్. ప్రతి సబ్ క్వశ్చన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ న్యూ పేజ్. అది 3 లైన్స్ ఉన్నా 4 లైన్స్ ఉన్నా సరే. ఎందుకంటే మీరు ఒకే పేజ్లో రాస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇదంతా కలిపి ఆన్సర్ పర్ 1A అనుకుంటారు. ఇక్కడ 1B హెడ్డింగ్ చూడకుండా వాళ్ళు ప్రాపర్గా 1A అనుకుంటారు, కాబట్టి దే విల్ గివ్ ఓన్లీ మార్క్స్ పర్ ఓన్లీ 1 క్వశ్చన్. మీరు మిడిల్ ఆఫ్ ది పేజ్లో న్యూ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ అనుకొని దే విల్ గివ్ మార్క్స్ ఆల్సో పర్ ఓన్లీ 1 క్వశ్చన్. కాబట్టి ఎప్పుడైనా సరే న్యూ క్వశ్చన్ హౌ టు స్టార్ట్ ఇన్ న్యూ పేజ్. చాలామంది కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్నాయనుకోండి, మీకు అసలు ఏం ఐడియా లేదనుకోండి, అవి వదిలేసి వస్తూ ఉంటారు. అలా ఎప్పుడు వదిలేయద్దు. ఒక క్వశ్చన్ ఎంత డిఫికల్ట్గా ఉన్నా సరే మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది. సెక్షను లేదా క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, వాట్ దే గివెన్ ఇన్ ద క్వశ్చన్, లేదా యాక్ట్ ఏమని చెప్తుంది, లేదా రూల్స్ ఏమైనా ఉన్నాయా, కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది. మీకు ఎంత ఐడియా ఉంటే అంత రాసి రండి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి మీకు మార్క్స్ ఇవ్వాలన్నా సరే మీరు ఏదో ఒకటి రాసి ఉండాలి. మీరు ఏమి రాయకపోతే వాళ్ళు ఎంటీ పేజెస్కి మార్క్స్ ఇవ్వలేరు. మీరు ఏదో ఒక రాశారు అనుకోండి, అట్లీస్ట్ దే విల్ గివ్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్. సంథింగ్ రిలవెంట్ టు దట్ సెక్షన్ కావచ్చు, క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, లేదా ఏమైనా కండిషన్స్ ఏమైనా గుర్తున్నాయా, మీకు ఏం గుర్తుంటే అది రాయండి. అట్లీస్ట్ దే విల్ గివ్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్. కొన్నిసార్లు ఇఫ్ దే వాంట్ టు పాస్ యూ, మీరు ఏదో ఒకటి రాసి ఉంటేనే వాళ్ళు మార్క్స్ ఇవ్వగలుగుతారు. రిమెంబర్ దట్ ఆల్సో. సో ఆల్వేస్ హౌ టు రైట్ ఫర్ 100 మార్క్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. 100 మార్క్స్ రాయాలంటే టైం కూడా ఇంపార్టెంటే, కాబట్టి 3 అవర్స్లో ఈ హౌ టు ప్రెజెంట్ ఫర్ 100 మార్క్స్. దట్ ఈస్ ఆల్సో ఈ హౌ టు సీ. ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో ఈ హౌ టు రైట్ వెల్ క్వశ్చన్స్, అంటే మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ రాయండి. తర్వాత మీడియం క్వశ్చన్స్, లాస్ట్లో ఈ హౌ టు రైట్ డిఫికల్ట్ క్వశ్చన్స్.
వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బాగా రాయండి. రాని క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్స్ అంటే హ్యాండ్ రైటింగ్ ప్రాపర్గా రాయొద్దు. వచ్చిన క్వశ్చన్స్కి మాత్రమే హ్యాండ్ రైటింగ్ నీట్గా ప్రాపర్గా రాయండి. రాని క్వశ్చన్స్కి మాత్రం హ్యాండ్ రైటింగ్ మరీ నీట్గా రాయొద్దు. ఇట్ ఈస్ అబౌట్ ప్రెజెంటేషన్. నౌ కమ్ టు ప్రిపరేషన్. ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ రీడ్ స్మాల్ టాపిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్, రేషనల్ స్టేటస్, ఐఎఫ్ఓఎస్, సెటప్ అండ్ క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్, డిడక్షన్స్, టీడీఎస్, ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. ఫస్ట్ రీడ్ ఆల్ దీస్ చాప్టర్స్. బేసిక్ కాన్సెప్ట్స్లో ట్యాక్స్ రేట్స్, ఎందుకంటే మనకి ప్రతి ప్రాబ్లంలో కూడా వీ హ్యావ్ టు కంప్యూట్ ట్యాక్స్ కాబట్టి ట్యాక్స్ రేట్స్, అలాగే పర్సన్ డెఫినేషన్ డెఫినేషన్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ. దీస్ త్రీ యూ హ్యావ్ టు సీ ప్రాపర్లీ. అలాగే చాప్టర్ 2లో యూ హ్యావ్ టు రిమెంబర్ బేసిక్ కండిషన్స్, అడిషనల్ కండిషన్స్. దెర్ ఈస్ వన్ అమెండ్మెంట్ మనం చెప్పుకున్నాం 6(1)A డీమ్డ్ రెసిడెంట్. ఈ త్రీ బాగా చూడండి. 90% దే విల్ గివ్ క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ ఇండివిజువల్. 6(1) బేసిక్ కండిషన్స్, 6(2) అడిషనల్ కండిషన్స్, అలాగే 6(1)A డీమ్డ్ రెసిడెంట్. ఈ త్రీ బాగా చూడండి. ఐఎఫ్ఓఎస్ అనేది మనకి వన్ ఆఫ్ ది హెడ్. ఐఎఫ్ఓఎస్లో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ గిఫ్ట్ ఇన్కమ్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ అండర్ కంపల్సరీ అక్విజిషన్, దాంతోపాటు డీమ్డ్ డివిడెండ్. ఇన్ దట్ ఎస్పెషల్లీ 222E. సో ఐఎఫ్ఓఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది హెడ్ కదా. ఫోకస్ మోర్ ఆన్ గిఫ్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ అండర్ కంపల్సరీ అక్విజిషన్, డీమ్డ్ డివిడెండ్. సెటప్ అండ్ క్యారీ ఫార్వర్డ్ మెయిన్లీ హౌస్ ప్రాపర్టీ లాస్ని. ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, నో లిమిట్. ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఫ్రమ్ అదర్ ఇన్కమ్స్, మ్యాక్సిమం ఓన్లీ 2 lakhs. రిమైనింగ్ ఎక్కడ లిమిట్స్ ఏం లేవు. యూ కెన్ సెటప్ ఎంటైర్ అమౌంట్. క్లబ్బింగ్ చాప్టర్లో ఫోకస్ మెయిన్లీ ఆన్ మైనర్స్ ఇన్కమ్. మన నోట్బుక్లో అది రోమన్ నెంబర్ 1. దాంతోపాటు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అదర్ ప్రొవిజన్స్ ఉంది కదా. అదర్ ప్రొవిజన్స్లో మొత్తం మనకి ABCDE ఉంటాయి. దాంట్లో ఫోకస్ మెయిన్లీ ఆన్ A అండ్ B. ఏ వచ్చేసి అసెసీకి ఒక కంపెనీలో మోర్ దాన్ 20% ఓటింగ్ పవర్ ఉండి స్పౌస్ గెట్స్ సాలరీ వితౌట్ క్వాలిఫికేషన్ క్లబ్ చేస్తాం. అలాగే వాట్ ఈస్ B? ఇఫ్ హస్బెండ్ ట్రాన్స్ఫర్స్ ఎనీ అసెట్ టు ది స్పౌస్, ఇన్కమ్ రిసీవ్డ్ బై స్పౌస్ యూ హ్యావ్ టు క్లబ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హస్బెండ్. ఈ రెండు యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. ఒకటి మైనర్స్ ఇన్కమ్, దాంతోపాటు అదర్ ప్రొవిజన్స్లో A అండ్ B. ఇంకా డిడక్షన్ చాప్టర్, టీడీఎస్ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి ప్రాబ్లంలో మనకి డిడక్షన్స్, టీడీఎస్ అలాగే ట్యాక్స్ రేట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి డిడక్షన్స్లో మెయిన్గా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 80C, 80D. 80Cలో చాలా ఉంటాయి కదా, అన్ని కలిపి ఉంటాయి. హౌ మచ్? 1.5 lakhs. 80D మెడికల్ ఇన్సూరెన్స్. దాంతోపాటు TTA ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్, ఏజ్ బిలో 60 ఉండాలి. TTB ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ లేదా FD, ఏజ్ 60 అబవ్ ఉండాలి, 50,000. దీంతోపాటు 80U డిజబిలిటీ. దీంతోపాటు 80E ఫర్ ఎడ్యుకేషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. ఇవన్నీ మెయిన్గా ఐడియా ఉండాలి. మెయిన్గా అంటే వైల్ డూయింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఇవి మెయిన్గా అడుగుతూ ఉంటారు. 80C, D, TTA, TTB, 80U అండ్ 80E. TDA చాప్టర్లో మీకు మెయిన్గా ఏం గుర్తుండాలంటే 194J పేమెంట్ మేడ్ టు ప్రొఫెషనల్స్, 194C, 194D, 194G, 194H, అలాగే 194LA, 194I. 194I రెంట్, 194LA కంపల్సరీ అక్విజిషన్, 194J ప్రొఫెషనల్స్, C కాంట్రాక్టర్స్, DGH ఏమో కమిషన్స్. ఇవి మెయిన్గా ఐడియా ఉండాలి. అలాగే వైల్ డూయింగ్ టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ మీకు 193 ఒకటి, 194 ఒకటి, 194K ఐడియా ఉండాలి. 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, 194 డివిడెండ్, 194K ఇన్కమ్ ఆన్ యూనిట్స్. ఈ మూడు కూడా ఐడియా ఉండాలి.
ఎందుకంటే టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్లో దే విల్ గివ్ నెట్ ఆఫ్ టీడీఎస్. నెట్ ఆఫ్ టీడీఎస్ ఇప్పుడు 193 రేట్ ఎంత? 10%. ఇఫ్ దే గివ్ నెట్ ఆఫ్ టీడీఎస్ ఎగ్జాంపుల్ 90,000 అనుకోండి, అంటే ఇచ్చిన అమౌంట్ ఈక్వల్ టు పర్ వాట్ అంటే 90%. నెట్ ఆఫ్ టీడీఎస్ అంటే ఆఫ్టర్ డిడక్టింగ్ 10%. సో 90%కి 90,000 అయినప్పుడు హౌ మచ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు పర్ 100%? 1 lakh. అంటే క్వశ్చన్లో ఇది దగ్గర నెట్ ఆఫ్ టీడీఎస్ మీరు ఏం చేయాలంటే ఈ హౌ టు కంప్యూట్ గ్రాస్ అమౌంట్. ఆ గ్రాస్ అమౌంట్ కంప్యూట్ చేయాలంటే మీకు టీడీఎస్ రేట్స్ ఐడియా ఉండాలి. కాబట్టి మెయిన్లీ ఫోకస్ ఆన్ దీస్ సెక్షన్స్. ఇంకా ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనిపైన ఇప్పుడు ప్రాబ్లమాటిక్ ఇవ్వలేదు, దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎంసీక్యూస్. మెయిన్లీ హౌ టు రిమెంబర్ డ్యూ డేట్స్ 31st July, 31st October. అలాగే 139(4) లేట్ రిటర్న్, వాట్ ఈస్ ద డ్యూ డేట్? 31st December. అలాగే 139(5) వాట్ ఈస్ దిస్? రివైజ్ రిటర్న్, సేమ్ టైమ్ లిమిట్ 31st December. సో రిమెంబర్ డ్యూ డేట్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నార్మల్ రిటర్న్, డ్యూ డేట్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ లేట్ రిటర్న్, డ్యూ డేట్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రివైజ్ రిటర్న్. అలాగే దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ 139(9) డిఫెక్టివ్ రిటర్న్. డిఫెక్ట్ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు, యూ హ్యావ్ టు రెక్టిఫై విత్ ఇన్ 15 days. అండ్ వన్ మోర్, సెక్షన్ 140 వెరిఫికేషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ కేస్ ఆఫ్ హెచ్బిఎఫ్ కర్త, ఇఫ్ కర్త ఇస్ నాట్ దేర్, ఎనీ మెంబర్ నాట్ బీయింగ్ ఏ మైనర్ అని చెప్పుకున్నాం కదా మనం సెక్షన్ 140. సో డ్యూ డేట్స్ అలాగే సెక్షన్ 140 హౌ టు సీ ప్రాపర్లీ. ఇవి అయిపోయిన తర్వాత నౌ వీ హ్యావ్ టు కమ్ టు హెడ్స్. 4 హెడ్స్ ఉన్నాయి కదా, మొత్తం 5 హెడ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకు ఐఎఫ్ఓఎస్ ఇక్కడ కవర్ అయింది కాబట్టి అది స్మాల్ చాప్టర్లో కవర్ అయింది కాబట్టి కమ్ టు రిమైనింగ్ 4 హెడ్స్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సింపుల్ చాప్టరే, మీకు ఆ స్టెప్స్ గుర్తుండాలి. మనం చెప్పుకున్నాం ప్రతి స్టెప్కి రీజన్ కూడా. మున్సిపల్ వాల్యూ, పెయిర్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 1 లేదా స్టాండర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని చెప్పుకున్నాం. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సింపుల్ చాప్టరే. ఇన్ దట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ అన్రియలైజ్డ్ రెంట్ అలాగే అరియర్స్ ఆఫ్ రెంట్. ఈ రెండు కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్లో ట్యాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. మొత్తం ట్యాక్సబుల్ అంటే కాదు, కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30%. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎనీబడి కెన్ డూ. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్లో ఫోకస్ మెయిన్లీ ఆన్ హెచ్ఆర్ఏ 1013A. ఓకేనా. తర్వాత గ్రాట్యుటీ, పెన్షన్ 1010A, దాంతోపాటు లీవ్ ఎన్కాష్మెంట్ 1010AA. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా ఎక్కువ ఇవే ఉంటాయి. హెచ్ఆర్ఏ ఉంటుంది, ప్రతి ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది, అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ లేదా పెన్షన్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్లో కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే దెర్ ఆర్ 3 డిడక్షన్స్. 16(1)A ఆల్ కెన్ టేక్ 50,000. 16(2) ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 5,000 మ్యాక్సిమం. 16(3) ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ఈ 4 సెక్షన్స్తో పాటు డిడక్షన్స్ కూడా ఐడియా ఉండాలి మెయిన్గా. రిమైనింగ్ కూడా చూడండి. నెక్స్ట్ పీజీబీపీ. పీజీబీపీలో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ డిప్రిసియేషన్ 32. యూ హ్యావ్ టు రిమెంబర్ రేట్స్, ఎగ్జామ్లో రేట్ వాళ్ళు ఎవరు, అండ్ ఆల్వేస్ హ్యావ్ టు ఫాలో ఓన్లీ డబ్ల్యూడీ మెథడ్. అండ్ సబ్జెక్ట్ టు 2 కండిషన్స్ యూ కెన్ టేక్ అడిషనల్ డిప్రిసియేషన్. అసెసి మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్షన్ లేదా పవర్ బిజినెస్లో ఉండాలి. దాంతోపాటు దే హ్యావ్ టు బై వాట్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. ఈ రెండు ఉన్నాయనుకోండి కండిషన్స్, అప్పుడు దే కెన్ టేక్ నార్మల్ డిప్రిసియేషన్. ఇన్ అడిషన్ టు దట్ దే కెన్ టేక్ వాట్ అడిషనల్ డిప్రిసియేషన్ ఆల్సో. అలాగే మనకి అకౌంట్స్లో నెంబర్ ఆఫ్ డేస్ పైన ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే లెస్ దాన్ 180 days యూజ్ చేస్తే ఆఫ్ రేటు, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 days యూజ్ చేస్తే ఫుల్ రేటు. అవునా. దిస్ ఆఫ్ రేట్ లేదా ఫుల్ రేట్ కాన్సెప్ట్ ఈస్ ఫర్ నార్మల్ డిప్రిసియేషన్, ఫర్ అడిషనల్ డిప్రిసియేషన్ అంటే ఫర్ బోత్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ అడిషనల్ డిప్రిసియేషన్? 20% కదా. లెస్ దాన్ 180 days ఉంటే యూ కెన్ టేక్ ఓన్లీ 10%. సో నార్మల్ డిప్రిసియేషన్ అయినా అడిషనల్ డిప్రిసియేషన్ అయినా సరే నెంబర్ ఆఫ్ డేస్ లెస్ దాన్ 180 days ఉంటే ఆఫ్ రేటు, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ 180 days ఉంటే కన్నా ఫుల్ రేట్. ఫోకస్ మెయిన్లీ ఆన్ 32 డిప్రిసియేషన్. తర్వాత దాంతోపాటు సెక్షన్ 40 A సబ్సెక్షన్ 2 పేమెంట్ మేడ్ టు రిలేటివ్. యూ కెన్ మేక్ అప్ టు మార్కెట్ వాల్యూ, మోర్ దాన్ మార్కెట్ వాల్యూ ఉంటే ఆ ఎక్సెస్ అమౌంట్ నాట్ అలౌడ్. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ 40 A సబ్సెక్షన్ 3
ఒక పర్సన్కి 1 డేలో మోర్ దాన్ 10,000 పేమెంట్ చేస్తే యూ హ్యావ్ టు మేక్ పేమెంట్ బై బ్యాంక్ మోడ్, అకౌంట్, పే, చెక్, డీడీ, ఈసీఎస్ లేదా ఎలక్ట్రానిక్ మోడ్. సో ఇలా కాకుండా ఇంకేదైనా మోడ్లో పేమెంట్ చేస్తే ఎంటర్ అమౌంట్ ఈస్ డిజలౌడ్. సో ఫోకస్ మెయిన్లీ ఆన్ 43. అలాగే టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ చేయాలంటే మీకు సెక్షన్ 36 ఒకటి, 37 కూడా ఐడియా ఉండాలి. 36 ఏమో స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్, 37 ఏమో జనరల్ ఎక్స్పెండిచర్. పీజీబీపీలో 32 ఒకటి, 48, 43, 36, 37 మెయిన్గా ఐడియా ఉండాలి. దాంతోపాటు దెర్ ఆర్ 3 సెక్షన్స్ ఫర్ ప్రెజెంటివ్ టాక్సేషన్, 44 ఏడి, 44 ఏఈ, 44 ఏడిఏ. ఎవరైనా సరే బుక్స్ వద్దనుకుంటే గిన, అలాగే ట్యాక్స్ సైడ్ వద్దనుకుంటే గిన వాళ్ళకి దెర్ ఈస్ వన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ వర్డ్ ప్రెజెంటివ్ టాక్సేషన్, 44 ఏడి, ఏఈ, ఏడిఏ. ఇవి కూడా మెయిన్గా ఐడియా ఉండాలి. నెక్స్ట్ కమ్ టు క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్లో సింపుల్, ఈ హౌ టు నో మెయిన్లీ ఇది తెలిస్తే ఆల్మోస్ట్ యూ కెన్ డు ఎనీ ప్రాబ్లమ్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్. మెయిన్గా యూ హౌ టు రిమెంబర్ హౌ టు కంప్యూట్ ఐసిఓఏ, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, అంతే కదా. ఇప్పుడు లాంగ్ టర్మ్ యూ హౌ టు కంప్యూట్ వాట్ ఐసిఓఏ. అలాగే ఈ హౌ టు కంప్యూట్ ఐసిఓఐ, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్. హౌ టు కంప్యూట్ ఐసిఓఏ, ఐసిఓఐ తెలిసి ఉండాలి. సెక్షన్ 50C కంపల్సరీ ఐడియా ఉండాలి. ఇఫ్ యూ సెల్ ఫర్ లెస్సర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, సేల్ వాల్యూ కినా లోయర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటే హౌ టు అప్లై 50C. మనం చెప్పుకున్నాం, డిఫరెన్స్ చూస్తాం. లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 10% ఉంటే ఈ విల్ టేక్ సేల్ వాల్యూ, ఇట్ ఈస్ మోర్ దాన్ 10% ఈ విల్ టేక్ వాట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇది కంపల్సరీ ఐడియా ఉండాలి. దాంతోపాటు 50Cతో పాటు 51 ఉంది కదా, ఫోర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిలేటింగ్ టు క్యాపిటల్ అసెట్. దర్ ఈస్ వన్ కట్ ఆఫ్ డేట్ 1st April 2014 కంటే ముందు పరిపిడి చేస్తే ఈ విల్ రెడ్యూస్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఇప్పుడు ఇస్ ఆఫ్టర్ 1st April 2014 ఉంటే ఇట్ ఈస్ టాక్సబుల్ యాజ్ పర్ ద ఐఎఫ్ఓఎస్. 51 ఐడియా ఉండాలి. ఈ 3 ఐడియా ఉంటే ఆల్మోస్ట్ యూ కెన్ డు ఎనీ ప్రాబ్లమ్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్. కొన్నిసార్లు ప్రాబ్లంలో దే విల్ గివ్ ఎగ్జంప్షన్స్ ఆల్సో. సో 54 ఎగ్జంప్షన్, 54 ఈసీ ఎగ్జంప్షన్ ఐడియా ఉండాలి. సో రిమెంబర్ టోటల్ 5 సెక్షన్స్. ఒకటి ఐసిఓఏ, ఐసిఓఏ కంప్యూటేషన్, 50C, 51, 54 ఎగ్జంప్షన్, 54 ఈసీ ఎగ్జంప్షన్. ఈ 5 ఐడియా ఉంటే ఆల్మోస్ట్ యూ కెన్ డు ఎనీ ప్రాబ్లమ్ ఆన్ క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్, సో రిమెంబర్ ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ రీడ్ స్మాల్ చాప్టర్స్. స్మాల్ చాప్టర్స్ అన్నీ కూడా మీకు ఒక 3 అవర్స్లో కవర్ అవ్వాలి. తర్వాత కమ్ టు హెడ్స్, అవి కూడా ఒక 3 to 4 అవర్స్లో కవర్ అవ్వాలి. సో ఎగ్జాంపుల్ 4 అవర్స్ తప్పదు, వీ హ్యావ్ వెరీ లెస్ టైం. అంటే విత్ ఇన్ 7 అవర్స్ లేదా 8 అవర్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇన్కమ్ ట్యాక్స్. నౌ కమ్ టు జిఎస్టీ. జిఎస్టీలో కూడా ఫస్ట్ ఫోకస్ ఆన్ స్మాల్ చాప్టర్స్. మనకి ఎగ్జాంపుల్ టైమ్ ఆఫ్ సప్లై ఉంది, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. మెయిన్లీ ఫోకస్ ఆన్ జనరల్ రూల్, జనరల్ కేస్, అలాగే రివర్ ఛార్జ్ మెకానిజం. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అయినా, ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అయినా ఫోకస్ మెయిన్లీ ఆన్ జనరల్ కేస్, అలాగే రివర్ ఛార్జ్ మెకానిజం. ఎగ్జామ్లో 90% అవే ఇస్తూ ఉంటారు. జనరల్ కేసు ఒకటి, ఇంకొకటి రివర్ ఛార్జ్ మెకానిజం. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ జనరల్ కేసు ఆర్సీఎం, ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఆల్సో జనరల్ కేసు ఆర్సీఎం. అది సింపుల్ చాప్టరే దట్ ఎనీబడి కెన్ డూ. దాంతోపాటు వన్ మోర్ చాప్టర్ ఏంటంటే వాల్యూ ఆఫ్ సప్లై. వాల్యూ ఆఫ్ సప్లై, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సప్లై? మనం జిఎస్ దేనిపైన పే చేయాలి అంటే వాల్యూ ఆఫ్ సప్లై పై పే చేయాలి. ఇది ఎలా వస్తుందంటే వాట్ ఈస్ ద గుడ్ వాల్యూ ప్లస్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ లైక్ లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, చారిటీ, ఇవన్నీ యాడ్ చేస్తాం. మైనస్ వాట్ ఇన్సిడెంటల్ ఇన్కమ్స్, ఒకటి సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్, ఇంకొకటి డిస్కౌంట్. ఈ రెండు రెడ్యూస్ చేస్తే యూ విల్ గెట్ వాల్యూ ఆఫ్ సప్లై. దానిపైన మనం జిఎస్టీ పే చేయాలి. ఇది కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు. 3 to 4 మార్క్స్, 3 to 4 మార్క్స్. ఇక్కడ యూ విల్ రెడ్యూస్ ఓన్లీ 2, ఒకటి సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్, ఇంకోటేమో డిస్కౌంట్. డిస్కౌంట్ గివెన్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్, బిఫోర్ సేల్ ఎలాగో రెడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఇస్ ఆఫ్టర్ సేల్ జనరల్ రెడ్యూస్ చేయము, బట్ దెర్ ఆర్ 2 కండిషన్స్, అవి ఉంటే రెడ్యూస్ చేస్తాం. యూ విల్ గెట్ వాట్ వాల్యూ ఆఫ్ సప్లై. వాట్ ఈస్ ద గుడ్ వాల్యూ ప్లస్ రిలవెంట్ ఎక్స్పెన్సెస్ మైనస్ రిలవెంట్ ఇన్కమ్స్. దట్ ఈస్ సింపుల్ చాప్టరే. రిమెంబర్, ఒకవేళ గిన జిఎస్టీ కాంపోనెంట్ ఇంక్లూడ్ అయి ఉంటే గిన మనం ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి.
We have to exclude at end, after making all adjustments, at end we have to exclude GST. రిమెంబర్ దట్ ప్రాపర్లీ. ఇది ఒక్కటి చాలా మంది రాంగ్ చేస్తూ ఉంటారు. జిఎస్టీ కాంపోనెంట్ ఇంక్లూడ్ అయి ఉంటే కనుక వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్, కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ ఆల్వేస్ అట్ ఎండ్ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్. తర్వాత కమ్ టు కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్ కొన్ని స్టేట్స్కి ఏమో 75 lakhs ఆర్ బిలో, మనం చెప్పుకున్నాం 8 స్టేట్స్. రిమైనింగ్ స్టేట్స్కి ఏమో 1.5 crore ఆర్ బిలో. ఇంతలోపు ఉంటే దే కెన్ పే అట్ లెస్ రేట్ కాల్డ్ యాజ్ వర్డ్ కాంపోజిషన్ రేట్. దో స్టేట్స్ ఆర్ 1%, అవునా, 5%, 6%. ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ 1%, ట్రేడర్ కూడా 1%, రెస్టారెంట్ వాళ్ళకేమో 5%, సర్వీస్ ప్రొవైడర్కి ఏమో 6%. ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ టర్నోవర్ ఎంత ఉండాలంటే 50 lakhs ఆర్ బిలో ఉండాలి. మిగతా వాళ్ళకి 75 lakhs లేదా 1.5 crore బిలో ఉండాలి. సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రం 50 lakhs ఆర్ బిలో ఉండాలి. అలా ఉంటే రేట్ ఎంత 1%. దాంట్లో మళ్ళీ 0.5 CGST, 0.5 SGST. రెస్టారెంట్ వాళ్ళకి 5%, 2.5 CGST, 2.5 SGST. 6లో 3% ఏమో CGST, 3% ఏమో SGST. 6% ఎవరికంటే సర్వీస్ ప్రొవైడర్కి. ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ 50 lakhs ఆర్ బిలో ఉండాలి. 1% ఎవరికంటే ట్రేడర్కి అలాగే మ్యానుఫ్యాక్చరర్కి. టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 75 lakhs ఆర్ బిలో ఫర్ దోస్ 8 స్టేట్స్, 1.5 crore ఆర్ బిలో ఫర్ దోస్ 8 స్టేట్స్. వాట్ అవుట్ 5% రెస్టారెంట్ వాళ్ళకి, వీళ్ళకి కూడా సేమ్ లిమిట్స్ 75 lakhs లేదా 1.5 crore. ఇది కూడా సింపుల్ చాప్టర్. సో ఫస్ట్ టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, కాంపోజిషన్ స్కీమ్. తర్వాత ఏంటంటే చాప్టర్ 1 వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీసెస్, అవన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే కండిషన్స్ టు లెవీ జిఎస్టీ, అది ఎంసీక్యూలో ఇంపార్టెంట్, దానిపైన క్వశ్చన్స్ ఏమి ఉండవు. చాప్టర్ 2 ఉంది కదా, లేదా మీ నోట్బుక్లో చెప్పాలంటే సప్లై అండర్ జిఎస్టీలా, సప్లై అండర్ జిఎస్టీలా. ఆ చాప్టర్లో ఫోకస్ మెయిన్లీ ఆన్ స్కెడ్యూల్స్, స్కెడ్యూల్ 1, స్కెడ్యూల్ 2, స్కెడ్యూల్ నెంబర్ 3. యూ హ్యావ్ టు ఫోకస్ మెయిన్లీ ఆన్ దీస్ స్కెడ్యూల్స్. ఈ స్కెడ్యూల్ నుంచి గ్యారంటీగా 1 MCQ ఉంటుంది, లేదా 2 MCQ ఉండొచ్చు. సప్లై అండర్ జిఎస్టీలా చాప్టర్లో యూ హ్యావ్ టు ఫోకస్ మెయిన్లీ ఆన్ స్కెడ్యూల్స్. ఇవన్నీ కూడా స్మాల్ చాప్టర్సే. స్మాల్ చాప్టర్సే, చాలా త్వరగా అయిపోతుంది ప్రిపరేషన్, అలాగే ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్. నౌ కమ్ టు బిగ్ చాప్టర్స్. ఐటీసీ డూ అట్ ఎండ్, ఎందుకంటే ఐటీసీ రావాలంటే రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా ఐడియా ఉండాలి కాబట్టి. ఆ 5 చాప్టర్స్ అయిపోయిన తర్వాత కమ్ టు రిటర్న్ ఫైలింగ్. రిటర్న్ ఫైలింగ్ ఇది కూడా ఎగ్జామ్లో ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. రిమెంబర్, 1 వాల్యూ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై, కాంపోజిషన్ స్కీమ్, ఐటీసీ. ఇవి మాత్రమే ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ జిఎస్టీలో. రిమైనింగ్ అన్ని థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, కాంపోజిషన్ స్కీమ్, ఐటీసీ మాత్రమే ప్రాబ్లమాటిక్, రిమైనింగ్ అన్ని కూడా ఎంసీక్యూ. సో రిటర్న్ ఫైలింగ్ కూడా ఎంసీక్యూ. ఇక్కడ మెయిన్లీ యూ హ్యావ్ టు సీ జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, దాంతోపాటు జిఎస్టీఆర్ 9. ఈ 3 మెయిన్ ఐడియా ఉండాలి. జిఎస్టీఆర్ 1 డ్యూ డేటు, 3B డ్యూ డేట్స్, జిఎస్టీఆర్ 9 డ్యూ డేట్. జిఎస్టీఆర్ 9 పైన ఎందుకో ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా దర్ గివింగ్ ఎంసీక్యూ. జిఎస్టీఆర్ 9 ఈస్ కాల్డ్ యాజ్ వాట్, యాన్యువల్ రిటర్న్. యూ హ్యావ్ టు ఫైల్ బై 31 December ఆఫ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. దాంతోపాటు జిఎస్టీఆర్ 1 అవుట్వర్డ్ సప్లైస్, సేల్స్ గురించి. 3B కూడా ఎవరైతే 1 ఫైల్ చేస్తున్నారో వాళ్ళు 3B కూడా ఫైల్ చేయాలి. 1 ఏమో కొందరికి మంత్లీ, కొందరికి క్వార్టర్లీ. 3B కూడా కొందరికి మంత్లీ, కొందరికి క్వార్టర్లీ. సో రిమెంబర్ దీస్ 3 sections మెయిన్లీ. నెక్స్ట్ కమ్ టు రిజిస్ట్రేషన్ చాప్టర్. ఇది కూడా ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. కొన్ని స్టేట్స్కి ఏమో 10 lakhs, కొన్ని స్టేట్స్కి ఏమో 20 lakhs, కొన్ని స్టేట్స్కి ఏమో 40 lakhs. మనం ఇవన్నీ క్లియర్గా చెప్పుకున్నాం. అలాగే రిమెంబర్, స్టేట్ వైజ్ యూ హ్యావ్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్. స్టేట్ వైజ్, ఇండియా వైజ్ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ లేదు. మీకు ఎన్ని స్టేట్స్లో ఉంటే బ్రాంచెస్, యూ హ్యావ్ టు గో ఫర్ దోస్ మెనీ registrations. Suppose you are having branches in 6 states, you have to go for 6 registrations. There is no question of India wise registration. So remember these limits and state wise registration concept. These 2 main important in each chapter. Next, payment under GST law. ఇక్కడ మనకి 3 schedules ఉంటాయి, 3 ledgers: ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, అలాగే ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. రిమెంబర్ దీస్ 3 ledgers. దాంతోపాటు there are 3 definitions: CPIN,
సిఐఎన్, అలాగే ఈఎఫ్పిబి ఎగ్జామ్లో దీనిపైన ఎగ్జామ్లో ఎంసీక్యూస్ కానీ లేదా దే ఆర్ గివింగ్ అబ్రివేషన్స్ ఫర్ 1 మార్క్ లేదా 2 మార్క్స్. సిపిఎన్ లేదా సిఏఎన్ లేదా ఈఎఫ్పిబి. రిమెంబర్ 3 లెడ్జర్స్, అలాగే దీస్ అబ్రివేషన్స్ మెయిన్లీ. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద చాప్టర్స్ ఇన్ జిఎస్టీ. దీస్ 4 ఏమో టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, కాంపోజిషన్ స్కీమ్, ఐటీసీ ఏమో ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిమైనింగ్ అన్ని కూడా ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్కమ్ ట్యాక్స్ యూ హౌ టు రైట్ ఇన్ సపరేట్ బుక్లెట్, జిఎస్టీ హౌ టు రైట్ ఇన్ సపరేట్ బుక్లెట్. రిమెంబర్ వన్ థింగ్ ఐఎమ్ సెయింగ్ క్లియర్లీ, ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఒకే బుక్లెట్లో రాసినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, దే విల్ డూ కరెక్షన్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ రిస్క్ ఎందుకు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ హౌ టు రైట్ ఇన్ సపరేట్ బుక్లెట్, జిఎస్టీ హౌ టు రైట్ ఇన్ సపరేట్ బుక్లెట్. మీకు రెండిట్లో కలిపి హౌ టు గెట్ హౌ మెనీ మార్క్స్ అంటే 40 మార్క్స్. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లో సపరేట్గా, జిఎస్టీలో సపరేట్గా మినిమం మార్క్స్ రావాలని రూల్ ఏం లేదు, మొత్తం కలిపి హౌ టు గెట్ 40 మార్క్స్. కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పేపర్ డిఫికల్ట్గా వస్తే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంత బాగా చదివారు కాబట్టి మీకే డిఫికల్ట్గా ఉందంటే ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. రిమెంబర్ దట్. ఈజీగా ఉందంటే మీరు బాగా చదివారు కాబట్టి మీకు ఈజీగా ఉంది, మిగతా వాళ్ళకు డిఫికల్ట్గా ఉంటుంది. సో పేపర్ డిఫికల్ట్గా ఉన్నా ఈజీగా ఉన్నా సరే ఈ హౌ టు మెయింటైన్ కాన్ఫిడెన్స్, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. 3 అవర్స్ హౌ టు రైట్ ఎఫెక్టివ్లీ అండ్ హౌ టు రైట్ ఫర్ 100 మార్క్స్, రైట్ లైన్ బై లైన్. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాశారో చెప్పండి. ఇఫ్ రైట్ బోత్ గ్రూప్స్ దెన్ ఫోకస్ ఆన్ గ్రూప్ 2 ఆల్సో. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్.